నమస్తే. సంక్రాంతి సినిమాల పండగ అనుకోవచ్చు. ఇది తెలుగుల పండగతో పాటు సినిమా పండగ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే సినిమాకు ఒక మంచి సీజన్ ఏది అంటే ఖచ్చితంగా సంక్రాంతి సీజన్. అందరూ పిల్ల పెద్దలు ప్లస్ బంధువులు అందరూ కలిసి జరుపుకునే పండగ సంక్రాంతి. అయితే అదే సంక్రాంతి బరిలో ఇప్పుడు 4 సినిమాలు నిల్చున్నాయి. ఈ 4 సినిమాలలో గుంటూరు కారం అంటూ ఘాటెక్కిస్తానికి వచ్చేసాడు ఘట్టంలేని హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. అయితే సినిమాకు సంబంధించి సినిమా ఎలా ఉంది ఏంటి విశేషాలన్నీ ఇప్పుడు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ మొత్తానికి ఘట్టంలేని నుంచి సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా గుంటూరు కారం వచ్చేసింది. అది కాక సంక్రాంతి బరిలో, సంక్రాంతి అంటేనే వీళ్ళ ఫ్యామిలీకి బాగా కలిసి వచ్చినటువంటి పండుగని అందరికీ తెలిసిందే. సో సినిమా రిలీజ్ అయింది, సినిమా ఎలా ఉంది ఏంటి ఆ విశేషాలు ఏం చెప్తారు? ఇది 5 స్తంభాల ఆట అని చెప్పుకోవచ్చు. ఓకే. ఎందుకంటే 2 కొడుకులు, 2 తండ్రులు, 2 తండ్రులకు ఒక భార్య, 2 కొడుకులకు ఒక తల్లి. ఇది 5 స్తంభాల ఆట. ఈ 5 స్తంభాలు ఈ సినిమాకి మెయిన్ లీడ్స్ అవే. అంటే ఆ తల్లి నుంచి పెద్ద కొడుకు ఎందుకు దూరం అయిపోయాడు అనేది మనకి సినిమా స్టార్టింగ్లోనే కనిపిస్తుంది. అంటే మిర్చి యార్డు, గుంటూరు కారం అనగానే గుంటూరు మిర్చి యార్డు చూపిస్తారనుకున్నా కానీ ఆ మిర్చి యార్డు చూపించలేదు. ఒక కోల్డ్ స్టోరేజ్ ప్లాంట్ లాంటిది చూపించారు. అది తగలబడిపోవడంతో కథ స్టార్ట్ అవుతుంది. అది తగలబెట్టిన వ్యక్తులకి మరి ఈ రమ్యకృష్ణ భర్తగా జయరాము చేశారు. వాళ్ళ అబ్బాయి రమణ. చిన్నప్పుడే అది తగలబెట్టిన తర్వాత ఒక వ్యక్తి చనిపోవడం, ఆ తర్వాత కొడుకుని వదిలేసి రమ్యకృష్ణ వెళ్ళిపోవడం మనకి సినిమా స్టార్టింగ్లోనే అక్కడ కనిపిస్తుంది. అయితే కొడుకుని ఎందుకు వదిలేయాల్సి వచ్చింది మరి అనేది మనకి తర్వాత కథ అంతా తర్వాత అట్లా నడుస్తుంది. అది తర్వాత ఏంటంటే ఆ రమ్యకృష్ణ ఇంకో పెళ్లి చేసుకోవడం, అతనికి ఒక కొడుకు ఉన్నాడని, ఇంకో భర్త ఉన్నాడని మనకి రివీల్ చేస్తారు. అయితే అక్కడ ఏంటంటే రాజకీయంగా ఎదగడం కోసం తాతగారు మరి ఈ బాదర బందీలు ఉండకూడదు, పెద్ద కొడుకు అనేవాడు మళ్ళీ మనకి ఉండకూడదు, ఆస్తులు వాటాలు ఇవ్వాల్సి వస్తున్న ఉద్దేశంతో ఆస్తులు సంబంధం లేకుండా సంతకం పెట్టించుకోవడం అనే దాని మీదే సినిమా ఫస్ట్ హాఫ్ అంతా అక్కడే నడిపిస్తుంది. అంటే సంతకం పెట్టాలి, నాకు నా తల్లికి ఆస్తిలో నాకేం అక్కర్లేదు, మాకు ఎటువంటి సంబంధం లేదని రాయించుకోవడం మీదే ఫస్ట్ హాఫ్ అంతా అక్కడే నడిచేసింది సినిమా. అంటే ఇక్కడ కథ అంతా ఏంటంటే ఫస్ట్ హాఫ్ ఆ సంతకాల దగ్గరే నడిచిపోయింది. అంటే కథ అక్కడే చుట్టూ తిరగడం వల్ల మొనాటనే అనిపించేసింది నాకు నా వ్యక్తిగతంగా ఏంటంటే మాటల్లో పసంది, మాటల మాంత్రికుడు అని విక్రమ్ శ్రీనివాసన్ అంటూ ఉంటారు. అంటే మాటల్లో మంత్రాల మాంత్రికుడు అయితే కావచ్చు, కానీ సినిమాలో కూడా విషయం కూడా ఉండాలనేది మనకు అర్థమవుతుంది కదా. కేవలం మాటల మీదే సినిమా నడపలేము. అది అయితే మొత్తానికి ఈ సినిమాకి సంబంధించి చూస్తే ఫస్ట్ హాఫ్ మీరు అన్నట్టు కొంత ల్యాగ్లో నడిచినా సరే సెకండ్ హాఫ్లో పూర్తి కథ బయటికి రావడం, సో ఒక్కొక్క ట్విస్ట్ అనేది బయటికి రావడంతో సినిమా సెకండ్ హాఫ్ కొంత రక్తి కట్టించిందని చెప్పేసి అంటున్నారు. దాని మీద మీరేమంటారు? మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. రక్తి కట్టించడం అంటే తల్లికి కొడుక్కి మధ్యలో గ్యాప్ ఎందుకు వచ్చింది అనేది, తల్లి అంతరంగాన్ని కొడుకు తెలుసుకున్నాడా లేదా, తల్లి అంతరంగం ఆవిష్కరణ అనేది సెకండ్ హాఫ్లో మనకి కీలకం. ఆ అంతరంగం అతనికి అర్థమైపోతుంది కొడుక్కి. ఎందుకంటే ఒక సన్నివేశంలోనే అర్థమవుతుంది తల్లి అంతరంగం ఏంటనేది. అందువల్ల మనకి ఆ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి తండ్రి ఇప్పుడు పాత పాటలే వింటూ ఆ బైక్ పక్కన పెట్టుకుని ఆ ఇంట్లో అటు పక్క నుంచి రోడ్డు వైపు చూస్తూ తండ్రి ఎందుకుంటున్నాడు. మళ్ళీ ఈశ్వరీరావు నటన అక్కడ అద్భుతమైన నటన అని చెప్పాలి. ఈశ్వరీరావు నటన నాకు సినిమాలో బాగా నచ్చింది. అంటే ఒక ఈశ్వరీరావులో అద్భుతమైన నటి ఉందనేది తెలిసింది. అలాగే రమ్యకృష్ణ మనకు మంచి నటిని తెలుసు. ఆ క్లైమాక్స్కి వచ్చరికి ఆ 2 పాత్రల మధ్యలో ఆ సంఘర్షణ అనేది కూడా అద్భుతంగా చిత్రీకరించాడు. అక్కడ నేను త్రివిక్రమ్కి మనకి అత్తారింటి దారేదిలో ఆ క్లైమాక్స్లో రైల్వే స్టేషన్ సన్నివేశం ఎలాంటిదో అలాంటి సన్నివేశంలాగా అనిపించింది మనకి. అట్లా ఒక ఆ ఎమోషనల్ సన్నివేశం తప్పితే సినిమా మొత్తం పేలవంగా ఉంది. ఇక్కడ హీరో విలన్ బలంగా లేకపోవటం ఒక మైనస్. ఈ సినిమాకి ప్రధానమైన మైనస్ ఏంటంటే ఒక బలమైన విలన్ లేకపోవటం, కేవలం హీరో చేతిలో తన్నులు తినడానికే పుట్టినట్టుగా ఉన్నారు వాళ్ళందరూ. అలవోకగా కొట్టేయటం, టగ్ ఆఫ్ వార్ ఉండాలి ఏదైనా సరే. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి కథ ఊరికి ముగిసిపోయినట్టు కనిపిస్తుంది మనకి. ఒక క్లైమాక్స్ మనం రొటీన్ క్లైమాక్స్ ఊహించుకుంటాం, అక్కడ క్లైమాక్స్ లేదు. కథ రొటీన్ కథ,
చివరికి వచ్చేసరికి క్లైమాక్స్ పరంగా పేలవంగా అనిపించింది. ఆ ఎమోషనల్ సన్నివేశాలు తప్పితే క్లైమాక్స్లో డెప్త్ లేదు. అయితే ఈ సినిమాకి మెయిన్ విలన్ ఎవరు అనుకోవచ్చు? జగపతి బాబా, ప్రకాష్ రాజా? అది జగపతి బాబు అని సరిగ్గా ఉపయోగించుకోలేదని నా ఉద్దేశం. ఆ పాత్రను సరిగ్గా ఉపయోగించుకోవాలా. ప్రకాష్ రాజ్ పాత్ర బాగుంది. ఎందుకంటే అసలు మెయిన్ విలన్ మనం అది విలన్ ఎవరనేది చెప్పడం కూడా మనకి ప్రేక్షకులు సినిమా చూడాలి కాబట్టి మనం చెప్పడం కరెక్ట్ కాదు. అలాగే మరి జయరాం పాత్ర తను ఆ పాత్రకి ఇంటికే పరిమితం అయిపోయే పాత్రకి అయిపోయింది. జయరామ్ని కూడా సరిగ్గా ఉపయోగించుకోలేదని నా ఒపీనియన్. మురళీ శర్మ అంటే పాణి అనే పాత్రని పోషించాడు. ఆ పాణి పాత్రకి అతను న్యాయం చేశాడు. ఎందుకంటే మురళీ శర్మకి అవి ఎట్లాంటి పాత్రలు కొట్టిన పిండే కాబట్టి. అలాగే వెన్నెల కిషోర్ పాత్ర కూడా బాగుంది. శ్రీలీల మాత్రం ఆ డ్యాన్సులతో మడత కుర్చీ సాంగ్, కుర్చీ మడత పెట్టి అనే సాంగ్ మాత్రం అద్భుతమైన డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ చేసింది అమ్మాయి చాలా ఈజీగా నటించింది. అలాగే మీనాక్షి చౌదరి కూడా బాగుంది. అది ఇంటికి పరిమితమైన పాత్ర. అంటే ఇద్దరు అమ్మలు క్లైమాక్స్లో చెప్పాడు కాబట్టి ఇద్దరు అమ్మలు నాకు ఉన్నారనే డైలాగ్తో ముగిసిపోతుంది. అక్కడ ఇద్దరు నాన్నలు ఇద్దరు కొడుకులు చూపించారు కాబట్టి ఇద్దరు అమ్మలని ముగించాడు కానీ ఇద్దరు అమ్మాయిలని ముగించలేదు. అదొక అసంతృప్తి అనిపించింది నాకు. కనీసం ఈయనకి ఇద్దరు అమ్మాయిలు మిగిలారు అనుకోవచ్చు కదా అనిపించింది నాకు. మీనాక్షి ఉన్నా సరే ఆటలో అరటిపండ్లానే మిగిలిపోయింది. ఒక సాంగ్ లేదు, ఒక వీళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ లేదు. బావ మరదలు అన్నప్పుడు ఆ రొమాంటిక్ సీన్స్ కూడా ఎక్కడ కూడా మనకు కనిపించినట్లేదు. పూర్తిగా శ్రీలీల పైన కాన్సన్ట్రేషన్ చేసినట్టు అనిపిస్తుంది. సో మీనాక్షి అసంతృప్తిగానే ఆగిపోయింది అనుకోవచ్చు ఈ క్యారెక్టర్ని. అదే ఆ పాత్రని కొద్దిగా అంటే ప్రయారిటీ తగ్గింది ఆ పాత్రకి. చెప్పాలంటే బావ అంటే మన అభిమానం చిన్నప్పటి నుంచి అట్లా పెరిగింది. ఈశ్వరరావుకి కూతురుగా చేసింది. ఈశ్వరరావు రఘుబాబు ఆ పేరుకి కూతురుగా పుట్టింది. అంటే ఆ ఫ్యామిలీ ఇది చెప్పాలంటే ఓ ఇంటి కథ అనుకోవచ్చు, ఓ ఇంటి రామాయణం అనుకోవచ్చు. ఇప్పుడు కథ అంటే కథా విస్తరణ బాగా జరగల, కథా విస్తరణ లేదు. ఏదో ఒక ఇంటి కథనే దాన్ని తీసుకొచ్చి బయట పాత్రలన్నీ కలుపుకుంటూ వచ్చేసేసి ఒక ఇంటి కథనే చూపించాడు ఇక్కడ కూడా. అంటే రొటీన్ ఫార్ములా కనిపించింది నాకు. త్రివిక్రమ్ శ్రీనివాసు ఆ రొటీన్ ఫార్ములా నుంచి, ఆ మోస కథల నుంచి, ఆ మోస పద్ధతి నుంచి బయటపడలేదేమో అని ఒక నా ఫీలింగ్. అయితే అది కాక సంక్రాంతి అంటేనే పూర్తి ఫ్యామిలీ, అంటే బంధువులు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, ప్రతి అక్క చెల్లెలు కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు కూడా పల్లెటూళ్ళల్లో జరుపుకునేటువంటి ఒక పండగ కాబట్టి ఈ పండగకి అందరూ కూడా ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీస్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడున్నటువంటి సంక్రాంతి బరిలో చూసుకుంటే మిగతా అన్ని సినిమాల కన్నా సరే ఇది కొంత ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ లాగా, ఒక ఫ్యామిలీ సబ్జెక్ట్ లాగా అనిపించింది. సో ఈ సబ్జెక్ట్ సంక్రాంతికి యాప్ట్ అయినటువంటి సినిమా అనుకోవచ్చా? అంటే దీన్ని ఆడవాళ్ళు ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారనేది ఒక పాయింట్. మీరు అన్నాడు ఫ్యామిలీ అనుకుంటాను నేను, కానీ భర్తను వదిలేసి కొడుకుని వదిలేసి వెళ్ళిన ఆవిడ మళ్ళీ పెళ్లి చేసుకుని ఆ భర్తకి ఆ మంచం అక్కడ ఉంటుంది, నీ మంచం ఎక్కడ ఉంటుంది, మధ్యలో ఇది ఉంటుంది, మేము ఒక బ్యాటింగ్ చేసుకోవచ్చు, ఆట ఆడుకోవచ్చు అనే టైప్లో పెట్టుకుంటే అంటే అంతకాలం అది అసాధారణం కదా అది. సో మొత్తానికి సినిమాకి వచ్చేసరికి మంచి పాత్రలో అజయ్ ఘోష్ కావచ్చు, మిగతా చాలామందిని చూసాం. సో క్యారెక్టర్స్ పరంగా వస్తే మహేష్ బాబు కావచ్చు, శ్రీలీల కావచ్చు, ఇద్దరు హీరో హీరోయిన్లు కాబట్టి వాళ్ళ గురించి మీరు ఏం చెప్తారు? అంటే ఈ సినిమా మొత్తాన్ని మహేష్ బాబు తన ఒంటి చేతి నడిపాడని చెప్పుకోవచ్చు. చాలా గ్లామర్గా ఉన్నాడు. మన రాజకుమార్లో చూసిన మహేష్ బాబు ఎలా ఉన్నాడో ఈ సినిమాలో మహేష్ బాబు అలానే ఉన్నాడు. 100% తన పాత్రకు న్యాయం చేశాడు. చాలా ఈజీగా నటించాడు. ఆ లుంగి కట్టుకోవడం కానీ, ఆ సన్నివేశాలు కానీ, అలాగే డైలాగ్ మాడ్యులేషన్లో కానీ అతని పాత్ర వరకు అతను అద్భుతంగా చేశాడని చెప్పుకోవాలి. హీరోయిన్ శ్రీలీల గురించి ఏం చెప్తారు? శ్రీలీల తన పాత్రకు న్యాయం చేసింది. అమ్మాయి డ్యాన్స్ మాత్రం ఎరగదీసింది. అంత చిలిపిగా చలాకీగా అమ్మాయి ఉంది. ఆ పాత్ర తగ్గ ఇదే వచ్చింది అమ్మాయికి. ప్రకాష్ రాజ్ గురించి? ప్రకాష్ రాజ్కి ఏంటంటే అంటే అతనిలోని మనిషి అసలు మనిషి ఏమిటి అనేది మనకి చివరి వరకు తెలియదు. మనకి ఏం ప్రేక్షకుడిని డైవర్ట్ చేస్తారు కానీ అతనిలో ఇలాంటి వ్యక్తి ఉన్నాడు అనేది మనకి చివరి రివీల్ అవుతుంది. అంటే ఒక ఇంట్లోనే విలన్ని, ఒక ఇంట్లోనే హీరోని పెట్టుకోవడం అనేది ఎంతవరకు కరెక్టు? ఇప్పుడు విలన్ అంటే బయట నుంచి ఉంటే అది వేరు. ఇక్కడ ప్రకాష్ రాజ్ విలనా, లేకపోతే రావు రమేష్ విలనా, లేకపోతే రాహుల్ రవీంద్రన్ విలనా, ఇట్లా చాలామందిని చూసుకోవచ్చు మనకి. కాబట్టి పాత్రల పరంగా చాలామంది ఉన్నారు కానీ ఒక ఇంట్లోనే ఇంటర్నల్ వార్ ఇది చెప్పాలంటే. ఇంటర్నల్ వారు కేవలం ఒక మనిషి వల్ల వచ్చిన ఇంటర్నల్ వార్ ఇది. దాన్ని మరి 2.5 గంటల సినిమాగా ప్రేక్షకుడు ఎలా ఎంజాయ్ చేస్తాడు అనుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అలా చేయాలంటే దానికి సంబంధించిన ల్యాగ్ ఉండకూడదు మనకి. అది ఒక ల్యాగ్ ఫీల్ అయ్యే ప్రమాదం ఉందని నేను వ్యక్తిగతంగా ఫీల్ అవుతున్నా. అంటే ఆ మాటలు చాలా వరకు ఈ కథను నడపడంలో మాటలు మాత్రమే చాలా ఉపయోగపడినాయి.
మాటలతో మంత్రజాలం చేసే ప్రయత్నం అయితే త్రివిక్రమ్ చేశాడు. మ్మ్. కేవలం మాటల మీదే మనం ఎంతవరకు ఇది యాక్సెప్ట్ చేస్తాం, విషయం ఉండాలిగా సినిమాలో. అయితే ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి ఒక ఫ్యామిలీ సినిమాలు అన్నీ కూడా ఒకే ఫ్యామిలీలో హీరో కావచ్చు విలన్ కావచ్చు మనం చూస్తూ వస్తున్నాం. అయితే మొన్న ఈ మధ్య రిలీజ్ అయినటువంటి ఒక యానిమల్ సినిమా కూడా ఒక ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఒక స్టోరీ. సో అట్లాంటి స్టోరీయే అది ఒక పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యి కొన్ని కోట్లు వసూలు చేసిందని చెప్పుకోవచ్చు. సో ఈ రకంగా చూసుకుంటే మహాభారతమే వీటన్నిటికీ ఒక పునాది అని చెప్పి అనుకోవచ్చా? ఎందుకంటే అదిగాక మాటల మాంత్రికుడు ఎవరైతే ఉన్నారో గురూజీ ఇలాంటి ఫ్యామిలీ సబ్జెక్ట్స్ ఎప్పటి నుంచో అదే సబ్జెక్ట్లో వస్తుంటాడు. సో ఈ మధ్య ఫ్యామిలీ మూవీసే ఎక్కువ రన్ అవుతుంది. మీరు అసలైన విషయంలోకి వచ్చారు ఇప్పుడు. ఎందుకంటే యానిమల్ ఈ జనరేషన్ వాళ్ళకి దగ్గర అయింది అది ఆ సబ్జెక్టు. మరి 1990s ఫ్యామిలీ సంబంధాలని అట్లాంటి పరిస్థితులు అట్లాంటి ఫ్యామిలీ సినిమాలని ఇంకా ఎంతకాలం చూస్తారు జనం అనేది ఇక్కడ. యానిమల్కిను దీనికి అదే తేడా. యానిమల్ ఏంటంటే అది మరో అర్జున్ రెడ్డి టైప్లోనే ఉండే జనరేషన్ గ్యాప్. ఆ త్రివిక్రమ్ శ్రీనివాసు జనరేషన్కి దగ్గర అయితే బెటర్ ఏమో అనిపిస్తుంది. తన ప్యాటర్న్లో తన పందాలోని తన సాంఘిక నవలల ఆ పరిస్థితుల నుంచి బయటపడలేకపోతున్నాడేమో, ఆ ప్రభావం నుంచి బయటపడలేకపోతున్నాడేమో అని అనిపిస్తుంది. అంటే ప్రతి సినిమాని అట్లాంటి ఫ్యామిలీలతోనే సోషల్ సినిమాల్లాగా వెళ్ళిపోతున్నాయి. కొంత టిపికల్గా అతను కూడా మారాలేమో అనిపిస్తుంది. ఎందుకంటే జనం యాక్సెప్ట్ చేస్తున్నారు, యానిమల్ని యాక్సెప్ట్ చేశారు. మరి గుంటూరు కారుని ఆ రేంజ్లో యాక్సెప్ట్ చేస్తే వెల్ అండ్ గుడ్, నేను త్రివిక్రమ్ పాస్ అయిపోయినట్టే. మరి అది జనం చెప్పాలి, అది ఈ వారం తెలిసిపోద్ది. అయితే అదిగాక గురూజీ పైన ఇంకొక చిన్న విమర్శ కూడా ఏంటంటే సేమ్ ఉన్న క్యారెక్టర్లని తప్ప కొత్త వాళ్ళని కూడా ట్రై చేయడు గురూజీ అని చెప్పి అంటున్నాం. అది బ్రహ్మాజీ కావచ్చు, సునీల్ కావచ్చు, ఇలాగనే జయరామ్ కావచ్చు, ఇలాంటి వాళ్ళందరినీ కూడా మనం అలా వైకుంఠపురం నుంచి కూడా చూస్తూనే వస్తున్నాం. ఎవరైతే మురళీ శర్మ కావచ్చు, వీళ్ళందరినీ. సో వీటి మీద మీరేమంటారు? ఆయన ఆస్థాన ఆర్టిస్టులు అనుకోవాలి. అంటే సునీల్ అంటే ఫ్రెండు, తన రూమ్మేటు, అది మనం మినహాయించవచ్చు. ఇప్పుడు ఈశ్వరరావు ఆ పాత్ర తగ్గ నటి, రమ్యకృష్ణ పాత్ర తగ్గినట్టే. మిగతా మీరు అన్నట్టు మురళీ శర్మ కానీ, ఆ జయరామ్ కానీ, ఇక వీళ్ళందరూ బ్రహ్మాజీ కానీ, వీళ్ళందరూ ఒక ఆస్థాన ఆర్టిస్టులు అనుకోవచ్చు. అది కొంత ఏంటంటే అంటే తన ఇష్టం, అది పాత్ర సరిపోయిందా లేదా అనేది మనం చూస్తాము. సినిమా బాగుందా లేదా ఓవరాల్గా మనం అది చూడాలి. వాళ్ళు ఎవరు పెట్టుకుంటే మనకెందుకు, ఏ మ్యూజిక్ డైరెక్టర్ పెట్టుకుంటే మనకెందుకు, మనకు అనవసరం. అది సినిమా ఓవరాల్గా సినిమా బాగుందా లేదా, మనం ఇచ్చిన ఇవాళ రేట్లు పెంచారు, మనం 500 రూపాయలు పెట్టి కొంటే దానికి గిట్టుబాటు అయిందే లేదా సినిమా, ఆ కోణంలోనే మనం ఆలోచించాలి. సో మొత్తానికి ప్రధానంగా ఇంకా సినిమాకి చెప్పుకోవాలంటే మ్యూజిక్. సో మ్యూజిక్ చూసుకుంటే మీకు ఎలా అనిపించింది? మ్యూజిక్ నాకు ఒక పాటే బాగా నచ్చింది. ఒక పాట అసందర్భంగా ఉంది, ఒక పాట అయితే. ఒక పాట మా కుర్చీ మడత పెట్టిన సాంగ్ అద్భుతంగా నచ్చింది. ఈ బీజిఎం విషయానికి వచ్చేసరికి ఏమైందంటే త్రివిక్రమ్ మాటలని డెప్త్ని అర్థం చేసుకునే టైంలోనే డామినేట్ చేస్తుంది మ్యూజిక్ వచ్చి డైలాగ్. అక్కడ అవసరం లేదనిపిస్తుంది. ఇప్పుడు డైలాగ్ ఏంటంటే సూటిగా స్పష్టంగా మనలో మైండ్లో వెళ్ళిపోవాలి, అక్కడ అవసరం లేదు. అది కూడా కొంత డిస్టర్బ్ చేసింది ఆ డైలాగ్స్ని. సో మొత్తానికి సినిమా గురించి చెప్పాలంటే ఒక మాటలు ఏం చెప్తారు? ఒక మాటలు చెప్పాలంటే ప్రేక్షకుల కళ్ళల్లో కారం అని చెప్తారు. ఓకే. సో దీనికి రేటింగ్ ఏమి ఇస్తారు? నేనైతే 5కి 2.25 ఇస్తా. సో మొత్తానికి సంక్రాంతి బరిలో నించింది కాబట్టి గుంటూరు కారం ఘాటు పండగ అయిపోయేంత వరకు ఉండొచ్చు అనుకోవచ్చా? అదే మరి కళ్ళలో కారం అన్నాం కాబట్టి ఆ కారం అంటే ఎమోషనల్ వల్ల కూడా కళ్ళంటే నీళ్ళు రావచ్చు కదా. ఎందుకంటే ఈ సినిమాలో సన్నివేశంలో వెన్నెల కిషోర్కి కళ్ళలోంచి కాళ్ళు నీళ్ళు వస్తూ ఉంటాయి. మరి అక్కడ పనిచేసే వాళ్ళకి ఎవరికైనా మా యార్డ్లోంచి వెళ్తున్నా కూడా అక్కడ నీళ్ళు వస్తూ ఉంటాయి. కాబట్టి ఇది ప్రేక్షకుల కళ్ళలో కారం అని చెప్పాలి. అంటే ఇది ఎమోషనల్ నీరు అనుకోవచ్చా, లేదంటే సినిమా ఆడక నీరు అనుకోవచ్చు? అది ఈ వారం రోజుల్లో ప్రేక్షకులకు చెప్తారు అది. సో చూద్దాం సార్, మొత్తానికి ప్రేక్షకులు ఏం డిసైడ్ చేస్తారు. సో ఇదండి మొత్తానికి సంక్రాంతి బరిలో నించున్న గుంటూరు కారం ఘాటు ఎప్పటిదాకా ఈ ఘాటు ఉంటుందో చూద్దాం మరి. థ్యాంక్ యూ.